రైట్ రేపు ఉదయం 9:30 మేడిగడ్డ దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి గారు చేరుకోబోతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే సెక్రటేరియట్ నుంచి మేడిగడ్డకు 3 బస్సులు కూడా వెళ్ళబోతున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అందరూ మేడిగడ్డకు చేరుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క దాని మీద అంటే ప్రగతి భవన్ దగ్గర ఫోకస్ పెట్టడం, ఆ గడీలు బద్దలు కొట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే అనేక అంశాలను బయటికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా శివబాలకృష్ణ లాంటి వ్యక్తులు బయటకు వచ్చిన తర్వాత సాధించి తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది మరణాల మీద వారి ప్రాణ త్యాగాల మీద తెచ్చుకున్న తెలంగాణలో ఇంత ఘోరాలు జరిగినాయా, ఇంతమంది అధికారులు, అది కూడా మన తెలంగాణ అధికారులే ఈ రకంగా బొక్కేశారా అని నిజంగా తెలంగాణ ప్రజలు కూడా ఒక రకంగా షాక్ గురైన పరిస్థితులే ఒక్కొక్కటి వెలికి తీస్తుంటే కనబడుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో ముఖ్యంగా అందరినీ కూడా కుదేలు చేసింది, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని డైలమోలో పడేసిన పరిస్థితి ఏదైనా ఉంది అంటే అది మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర జరిగిన డ్యామేజ్, అక్కడ పిల్లర్ అక్కడ కుంగిపోవడం కానీ ఆ ఇష్యూని కానీ రేవంత్ రెడ్డి గారు వీరు బయటికి తీసుకురావడం, దాని మీద ఎన్నికల సమయంలో అటు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరు వచ్చి దానికి సంబంధించి వివరణ ఇచ్చిన దాఖలాలు లేవు. దాదాపుగా ఇష్యూ బయటకు వచ్చిన 10 రోజుల తర్వాత హరీష్ రావు గారు మాత్రం మాట్లాడారు. బట్ ఇవాళ కృష్ణా జలాల మీద కానీ మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు నీటి వాటాల విషయంలో ఏపీ తెలంగాణల మధ్య జరిగిన ఇష్యూస్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా డైరెక్ట్గా సవాల్ విసిరారు. ఒక ఏపీ ముఖ్యమంత్రికి దమ్ముంటే ఇప్పుడు రండి, డైరెక్ట్గా రండి, ఎన్నికల ముందేదో వచ్చారు అని అడావుడి చేశారు కదా, ఆ వచ్చిన మతలబేంటో మా అందరికీ తెలుసు, అసలు సిసలుగా ఇప్పుడు రండి అంటూ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రికి డైరెక్ట్గా సవాల్ విసిరారు. అలాగే ఈరోజు నీటి మీద కృష్ణా జలాల మీద ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే కనీసం ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు రాకపోవడం ఇదే సిగ్గుచేటు, ఆయన అహంభావానికి ఇదే పెద్ద ప్రతీక, దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన యాటిట్యూడ్ ఏంటో అంటూ ఆయన చాలా వ్యంగ్యాస్త్రాలు మాట్లాడారు. ఆ మంత్రులు కూడా దీని మీద సీరియస్గా ఉన్నారు. ఇదంతా జరిగిన ఈ క్షణంలోనే అంటే ఇంత పెద్ద దాడి జరిగిన తరువాత రేపొద్దున్నే మేడిగడ్డకి వెళ్ళబోతున్నారు అంటే ఏం తేల్చడానికి వెళుతున్నారు? ఇరిగేషన్ అధికారుల వెన్నులో అయితే వణుకు పుడుతున్నట్టుగా కనబడుతుంది. ఏ అంశాలని బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? దీని మీద మరి ఇప్పటికే ఆ కన్స్ట్రక్షన్ సంస్థ కూడా తనకు సంబంధం లేదు అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది బడ్జెట్లో కూడా పెట్టగలిగినంత శక్తితో కూడుకున్నది కాదు. కాబట్టి మరి ఏం చేయబోతుంది పార్టీ, దీనికి సంబంధించి మాట్లాడదాం.